యెషయా ప్రవక్త గ్రంథము 41వ అధ్యాయం 8-9 వచ్చిన భాగాలను చదువుతున్నానమ్మా, చూడండి. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మీ పాదాలు పట్టుకుని సహాయం కోరుతూ ఉన్నాం. కనికరించండి. ఈ సిద్ధపాటు దినమందు ఈ విజ్ఞాపన ప్రార్థనలు, ఈ లేఖనము ద్వారా కొద్ది మాటలు మాకు దయచేసి రేపటి వరకు సిద్ధపడలాగున మీ సన్నిధికి ధన్యులమై రాగలిగి మీ జీవము కొరకు అర్హులుగా ఈ రాత్రి వేళ మరి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం అనుగ్రహించిన మా చుట్టూ కంచి వేసుకుంటున్నాం. చదువుబడిన లేఖనం ద్వారా కొద్ది మాటలు అనుగ్రహించున్నాం. ప్రతివిధ మానా లోపములన్నిటినీ క్షమించమని అడుగుతూ కృపను వేడుకుంటూ మీ సమయోజిత నిధిలో నుంచి అవసరమైన సహాయాన్ని అందించమని యేసునామమును ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ సిద్ధపాట కూడిక లేదా విజ్ఞాపన ప్రార్థన కూడిక ఈ శనివారం అనే దానిని మనకు రేపటి కొరకు సిద్ధపడేదాని కొరకు దేవుడు ఇచ్చిన అమూల్య అవకాశం, వెలకట్టలేనటువంటి గొప్ప సమయం, దేవునికర సమయం. ఇది సరైన విధముగా మనం సద్వినియోగం చేసుకోగలిగితే రేపు దేవుని సన్నిధికి మనం ధైర్యంగా రాగలుగుతాం. అలా కాకుండా ఏదో అటెండెన్స్ కొరకు వచ్చామనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. కనుక మన మేలు కొరకు దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుకున్న లేఖన భాగము ద్వారా మనకు ఒక పాఠం పదే బైబిల్ గ్రంథంలో వీళ్ళారా తన సంఘమును దేవుడు పిలవడం అనే ఒక ఆనవాయితీ ఉన్నది. ఎవరినన్నాను? తన సంఘమును, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి తన సంఘాన్ని దేవుడు పిలిచేటప్పుడు పదే దేవుడు చాలాసార్లు ఆయన ఎత్తి ప్రస్తావించినటువంటి నామము పేరేమిటి అని అంటే, ఆ 8వ వచనములో, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు పేరు ప్రస్తావన పదే మనకు బైబిల్లో కనిపిస్తుంది. అదే యెషయా గ్రంథంలో మనం గమనిస్తే 43లో ఉన్నారు. 43వ అధ్యాయం 1వ వచనంలో అయితే యాకోబు అని పిలుస్తూ ఉన్నారు. అలాగే 44కు వస్తే 44వ అధ్యాయం 1వ వచనంలో ఆయనను నా సేవకుడగు అయితే యాకోబు అనే సందర్భం వేరు, అయినను నా సేవకుడగు యాకోబు అనే పేరు అనే సందర్భం వేరు. యెషయా ప్రవక్త గ్రంథము 48వ అధ్యాయం 1వ వచనములో యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అను పేరు కలిగిన వారలారా అని మరలా క్రీస్తు సంఘం మొత్తాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇలాగ దేవుడు తన సంఘమును పిలిచేటప్పుడు, ప్రస్తావించేటప్పుడు ముఖ్యంగా ఎవరి పేరుని ప్రస్తావిస్తున్నారు? యాకోబు అనేటువంటి మన పితరుని, మన తండ్రి పేరు. అలాగే 48వ అధ్యాయంలో ఆ పేరుతో పిలువబడినటువంటి జనాంగం ఎవరంటే నీవు, నేను, మనమందరం భూమి మీద ఉన్నటువంటి క్రీస్తు సంఘం అంతా. ఎందుకు దేవుడు అలా పిలుస్తున్నారు అని ఒకవేళ ఆలోచన చేస్తే దానికి ఎన్నెన్నో కారణాలు చెప్పవచ్చండి. అందులో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే
మనం ఎవరమని దేవుడు పిలుస్తున్నారో అలాంటి యాకోబులు అనబడే వారికి దేవుని ఇంటిలో ఆ ఇంటిలోనికి వచ్చే అవకాశం లేదు, మనగలిగే అవకాశం లేదు, నిలిచే అవకాశం లేదు, కొనసాగే అవకాశం లేదు, బ్రతికే అవకాశమే లేదు. ఆ పేరు అనేది ప్రస్తావిస్తుండగానే మన గతాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? గుర్తు చేస్తున్నారు. పదే పదే గుర్తు చేయడం వలన మనం ఎవరమో దేవుడు మనకు జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నారు. పదే పదే యాకోబు వంశముగా నీకు నాకు దేవుడు మనల్ని పిలుస్తున్నారంటే దాని ద్వారా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారు చెప్పండి? మన గతమును. ఎందుకు? ఎప్పుడైనా చూడండి, శ్రద్ధగా వినండి అన్న. చేసిన మేలుకు కృతజ్ఞత లేకుండా ఒడ్డు దాటిన తర్వాత, అవసరం తీరిన తర్వాత ఆ మేలును మరిచే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అప్పుడు తప్పకుండా గతాన్ని జ్ఞాపకం చేయడం అనేది ఒక ఆనవాయితీ. మన జీవితాల్లో కూడా చూస్తాం. సరేలే బ్రదర్, మర్చిపోయావు, నువ్వు గతం మర్చిపోయి ఏం చేస్తాం, సరే సరే అని అంటున్నారు అని అనేసి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అనుకోండి, వినే వాళ్ళకి అర్థమైపోతుంది ఏమని? గతంలో ఏదో ఉపకారం పొందుకున్నాడు, కానీ ఇప్పుడు అది మర్చిపోయి కృతజ్ఞత లేకుండా. అంటే ఆ మాటే ఒక సందేశం. ఆ విన్న వ్యక్తి కూడా ఆలోచన చేస్తాడు, నిజమే కదా, మనం మేలు పొందాం కదా, మనం అలా ప్రవర్తించకూడదు కదా అని ఆయన ఆలోచనలో పెడతాడు. అన్న వ్యక్తి ఏమో గతాన్ని జ్ఞాపకం చేసి ప్రస్తుతమును దృష్టిలో పెట్టుకుంటున్న గతం మర్చిపోయావా అని తనకు ఒక ఉపదేశం చేసేవాడుగా ఆయన ఉంటాడు. ఈ వ్యవహార శైలి మానవ లోకములో, మన జీవితాల్లో ఎందుకున్నది? అది మనకు ఎందుకు వచ్చిందంటే ఈ వరవడి దేవునిలో కూడా ఉన్నది. యాకోబు పేరును ప్రస్తావిస్తూ క్రీస్తు సంఘాన్ని పదే పదే పిలవడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? మన గతాన్ని జ్ఞాపకం చేసి మనం ఎవరమో ఒకసారి ఆయన తెలియచేస్తూ ఉండగా ఆ తర్వాత మనం పొందుకున్న మేలులు, ఉపకారాలు, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఇవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ ఒకప్పుడు నేను ఫలానా అని జ్ఞాపకంలోకి వస్తే అప్పుడు మనం కృతజ్ఞులమై ఉన్నామా లేదో, కృతజ్ఞులుగా ఉన్నామా? కొంతమంది ఆ కృతజ్ఞత అనే దాన్ని కృతజ్ఞత అన్నట్టు చదువుతాం. కృతజ్ఞత ఈ రెండు ఒకదానికొకటి ఏంటి? ఆపోజిట్స్. నా పలకకూడదు. జాకు నావుడైతే కృతజ్ఞత అని పలకాలి. కృతజ్ఞత కలిగిన వారంగా ఉన్నామా లేదా అనేది ఎప్పుడు ఆలోచన కలుగుతుంది? గతం అనేది మనకు జ్ఞాపకం చేసి మన బ్రతుకు యాత్రలో దేవుడు చేసిన ఉపకారాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటను ఆ పేరు పెట్టి పిలుస్తూ అక్కడ ఒక మాట అన్నారు, నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. ఇది ఎవరి మీద అప్లై చేసుకోమన్నారు? మనందరి మీద కదా. భూదిగంతముల నుండి, ఆ కొనల నుండి, భూమి అంతము దగ్గరికి వెళ్ళిపోతే ఆ తర్వాత అది ఎట్లా ఉంటుంది? భూమి ఎట్లా ఉంటుంది చెప్పండి? రౌండ్గా ఉంటుంది. ఎడ్జ్కి వెళ్తే ఏమవుతాడు? జారి కిందన పడితే అదో పాతాళానికి పోతాడు. పాతాళానికి పోవడం తప్ప మనుగడకే అవకాశం లేని ఆ స్థితిలో జారి
అట్నుంచి అంటే నాశనంలోనికి పోవలసినటువంటి ఆ సందర్భంలోనంట ఏమన్నారు, నేను పట్టుకొని దాని పనుల నుండి పిలుచుకున్నవాడ. నేను పట్టుకొని అంటే ఎప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది? పడేటప్పుడు, జారడానికి సిద్ధమైనప్పుడు, ఇంకా మునిగిపోతారు, ఇంకంతే అని అనుకునేటప్పుడు. యాకోబులుగా పిలువబడే నిన్ను నన్ను దేవుడు ఎక్కడి నుంచి పట్టుకున్నారంట? భూదిగంతముల దగ్గర ఆ అంచులో ఉండే అట్నుంచి అంటే భూమి అడుగుకు పోతే ఉండేదేంటి? పాతాళం. పాతాళంలో ఉన్నదేంటి? ఏమండి? నరకానికి పోయేదాని కొరకు రెస్ట్ ప్లేస్. అది రెస్ట్ ప్లేసా? పరదేశం అయితే రెస్ట్ ప్లేస్. ఆల్రెడీ పాతాళంలో ఏముంది? దేవుని ఆజ్ఞ ఉల్లంఘించేవారు ఉండే స్థలం కూడా అగ్ని చేత నిలువ చేయబడేటటువంటి స్థలం. అక్కడకు ధనవంతుడు నేరుగా వెళ్ళిపడ్డాడు. ఫ్రాక్షన్ సెకండ్స్లో వెళ్ళిపోయాడు. కన్నుమూసాడు, అక్కడికి వెళ్ళిపడ్డాడు. అలాగే ఉండినటువంటి మన స్థితిలో దేవుడు ఏం చేశారంట? నిన్ను నన్ను వెదికి రక్షించుకొని పట్టించుకొని ఆ రక్షించుకున్న సందర్భాలు. అబ్రహాము సంతానమా అన్నారు. అబ్రహాముల గురించి ఒకవేళ ఆలోచన చేస్తే ఎన్నెన్నో వచనాలండి, 1-2 వచనాలు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయం నేను చదువుతున్నానమ్మ. 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరు అనే స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. ఏమన్నారు? దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని దేవుడు ఏర్పరచుకునేటప్పటికి ఆయన పేరు అబ్రాము. ఆయనను ఏం చేశారంటే కల్దీయుల ఊరు అనే స్థలం నుండి, అక్కడ ముఖ్యమైన మాట ఉంది, యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడరు. యువతలకు, యువతల అవతల అనే 2 స్థలాలు ఉన్నవండి. ఆ 2 స్థలాల సంబంధ సందేశాలు ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి దేవుడు ఇస్తున్నారు. ఇట అట ఎటుంటావు? మన ఆయుష్కాలం అంతా ఈ 2 అవకాశాలు. ఎటువైపు ఉంటావు? యువతల అవతల. ఎటు ఉండడానికి ఇష్టపడుతున్నావు? ఇటువైపు ఉంటావా అటువైపు ఉంటావా? బ్రతుకు కాలం అంతటిలో సువార్త ద్వారా, సందేశాల ద్వారా సమాజానికి సువార్త ఏంటో తెలుసా? ఇటు వస్తావా, అటు నుంచి అటే పోతావా? సంఘములు ఉన్న వారికి సందేశం ఏంటో తెలుసా? యువతలే ఉంటావా, స్వేచ్ఛ ఉన్నది కదా అవతలకు వెళ్ళిపోతావా? ఇదేనండి బ్రతుకాలం క్రైస్తవులు ఎదుర్కొనేటటువంటి సందర్భం. అబ్రాహామును యువతలకు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఎక్కడకు? నాశన కోపము నుంచి, మరణము నుంచి జీవము, సాతాను యొక్క కబంధస్థాల నుంచి, ఏమండి దేవుని ఇంటిలో నుంచి, దుష్టుని యొక్క అధికారము నుంచి, మరణము నుంచి జీవములోనికి, ఇలాగ అబ్రహామును లోకము నుంచి వేరు చేసి, ఆదికాండం 12:1 అన్నారు, నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి వద్ద నుండి బయటికి రా, నేను చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడెక్కడి నుంచి రావాలంటే బంధుత్వాలు, బాంధవ్యాలు. నీ తండ్రి ఇల్లు అంటే ఆదాము సంబంధమైన ఇంట్లోంచి బయటికి రా.
ఆ తండ్రిని పట్టుకొని బతికినంత కాలము నువ్వు అవతలే ఉంటావు, యువతలకు వచ్చే అవకాశం లేదు. నీ దేశము నుండి అంటే ఈ దేశం అనే దానిలో నుంచి, నీ బంధువులు అంటే ఆదాము సంబంధంగా మనకు ఏర్పడినటువంటి బంధుత్వాలు. ఈరోజు యేసయ్య కంటే కూడా బంధుత్వాలు ముఖ్యం అనుకుని చాలామంది భక్తిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రియులారా, పదే పదే ఇలాంటి మమకారాలు ఎక్కువైపోతే, ఏం ఎక్కువైపోతున్నాను, ఈ మమకారాలు ఎక్కువైపోతే ఇలాంటి టెస్టులు వస్తాయి అన్నమాట. నిర్గమాకాండము 32వ అధ్యాయము 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. మోషే గారు సినాయి పర్వతం మీద దేవుని దగ్గరకు వెళ్ళి 40 దినాలు అక్కడ ఉండి రిటర్న్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమైపోయిందండి, పరిస్థితి మారిపోయింది. 32:1 మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మాకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమైనా మాకు అని ఏమండి. అహరోను దగ్గరకు వస్తే దేవుడంటే తనకు తాను ఉండేవాడు బాబు. మనం చేస్తే దేవుడు ఎట్లా అవుతాడు? మనం చేస్తే దాన్ని చేసినటువంటి మనం సృష్టి చేసిన వారం అవుతాం, మనకంటే తక్కువే కదా అని చెప్పే అవకాశం ఇవ్వలేదు. మాట వినకపోతే రాళ్ళు కూడా చంపేస్తారు. ఆ బంగారాలు తీసేవాడి అంటే వాళ్ళకు ఉన్నటువంటి బంగారాలు ఇచ్చారు. వాళ్ళ దగ్గర పోగరు ఉన్నది. పోగరు అంటే అచ్చు తీసేదాని కొరకు ఉంటాయి కదా. ఆ పోగరు ఏం పోగరు అంటే ఐగుప్తులో దూడను పూజ చేసేటటువంటి ఒక అలవాటు ఐగుప్తీయులకు ఉన్నది. ఆ అలవాటులో వీళ్ళు కూడా బ్రతికారు కాబట్టి ఆ పోగరు వీళ్ళతో పాటు ఎందుకు వస్తుంది? వీళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఐగుప్తు నుంచి వేరు చేస్తే ఐగుప్తుకు సంబంధమైనది ఏది ఉండకుండా రావాలి కదా. అక్కడ ఉన్నటువంటి ఆవు దూడ లాంటి రూపము కలిగినటువంటి ఆ పోగరు ఎందుకు తేవాలి? కరిగించిన బంగారం అందులో వేస్తే అది దూడ రూపమైంది. దాన్ని నిల్చోబెట్టి దాన్ని ఏమంటున్నారండి? 4 అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించింది నీ దేవుడు ఇదే అనిరంట. ఏంటది? 4 అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపం ఏర్పరిచి దాన్ని కోత పోసిన దూడగా, ఒక దూడను వాళ్ళే చేసి దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన యెహోవా ఈయనని. ఇంకా తాగి తందనాలాడి గెంతులు వేసి డాన్సులు వేస్తూ అక్కడేమో హడావిడి చేస్తున్నారు. ఇది దేవుని దగ్గరకు వెళ్ళింది. మోషే వెళ్ళు, ప్రయాణంలో కొద్ది దూరమైనా ముందుకు రాలేదు, మొత్తం చెడిపోయారు. నువ్వు వెళ్ళు బాబు, లేకపోతే నేను దిగితే వాళ్ళకి నష్టం. మోషే గారు దిగారు, చూశారు. ఆ కోపంతో ఆ పలకలు కింద పడేశారు, పగిలిపోయే కోపాన్ని కొట్టేశారు. అప్పుడు సీరియస్గా దగ్గరకు వచ్చి అంటున్నారు ఏమని? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట అంటే ఐగుప్తు నుంచి వేరైన వారికి కొన్ని కట్టుబాట్లు దేవుడు ఏర్పాటు చేశారో వదిలేశారు. వారి విరోధులకు వారు ఎగతాళి కలుగునట్లుగా, విరోధులలో దేవుని ప్రజలకు దేవునికి ఎగతాళి కలిగినట్లుగా ఆ పరిస్థితి చూసినప్పుడు అన్నారేమని? 26 అందుకు మోషే పాలెం యొక్క ద్వారమున నిలిచి
యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చారు. ఏమని పిలిచారు? యెహోవా పక్షమున ఉన్నవారులారా. దేవుని పక్షం అనేది దేవుని బిడ్డలు అనబడిన వారిలోనే ఈ పిలుపు ఎందుకు? దేవుని ఇంటిలో కొనసాగుతున్నారు కానీ దేవుని పక్షం ఉన్నారో లేదో చెక్కింగ్ చేసేటటువంటి సందర్భాలు ఇది ఒక సందర్భం. ఇక్కడికి ఎందుకు వచ్చాను? దానికి ముందేమన్నాను? ఆదాము సంబంధమైన బంధుత్వాలు, ఆ దేశము, ఆ బంధువులు, ఆ తల్లిదండ్రులు కాదు మనకు కావలసింది. అక్కడి నుంచి బయటికి రా అని అబ్రాహామును దేవుడు పిలిచారు. ఆ దేశము, ఆ బంధువులు, ఆ తండ్రి, ఆ బాంధవ్యాలతో బంధుత్వాలతో పెనవేసుకొని బ్రతికేసి అదే జీవితం అనుకుంటూ వెళ్ళామనుకోండి, కొన్ని సందర్భాలలో ఈ టెస్ట్ ఎదురవుతుంది. ఏం టెస్టు? యెహోవా పక్షమున ఉన్న వారులారా రండి అని అంటే లేవీయులు వస్తే అప్పుడు అన్నారు మోషే గారు, అతడు వారిని చూచి మీలో ప్రతివాడును తన కత్తిని నడుమును కట్టుకొని పాలెంలో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరిని, ప్రతివాడు తన చెలికాన్ని, ప్రతివాడు తన పొరుగువానిని అని ఇశ్రాయేలు దేవుడని యెహోవా పొరుగువానిని, స్నేహితుడిని, సహోదరుణ్ణి, సొంత తోడబుట్టిన వాళ్ళను, చెలికాండ్రను, మన చుట్టుపక్కలను సహాయసరం చేసే మన సాటి సహోదరులను మమకారం లేకుండా కత్తితో నరికేయమంటే అదే ముందు అలా చేయగా ఎంతమంది తెలుసా? ఇంచుమించు 3,000 మంది కూలిరే ఆ దినమందు. ఎన్నెన్నో టెస్టుల్లో ఒక టెస్ట్ ఏంటో తెలుసా? దేవుని కంటే నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము, నా బంధువర్గాలు, మా సొంతమండి, మా రక్తమండి, మా చుట్టాలండి, ఈ గోంగూరు బంధగాలు ఇవన్నీ కూడా దేవుని ఇంట్లోకి వచ్చాక పెట్టుకునే వాళ్ళు అసలు సరైన క్రైస్తవులే కాదు. అసలు అర్థమైందా? కనుక అబ్రహామును చూసినప్పుడు ఆయన ఏమని పిలుస్తున్నారంట? ఏమని పిలిచారు? దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రాహాము అను పేరు పెట్టిన వాడవు. ఎక్కడికి రప్పించి? యువతలకు ఈయనను పిలిచినా దానికి లోబడతాడు, విధేయుడవుతాడు. అబ్రాహాం అనే పేరు ఆశీర్వాదం కాదు. అబ్రాహాం అయితే జనములకు తండ్రి, విశ్వాసులకు తండ్రి, జనాంగములకు తండ్రి, సకల అన్య జనాంగాలు దీవించబడేటటువంటి 408వ పేజీ ఏమన్నా చచ్చిపోతే ప్రైర్ అయిపోయిన వాళ్ళు వెతుకుతా కదా. ఏంటంట? ఇన్ని దీవెనలు రావాలంటే ఆయన అబ్రహాముగా మార్చబడాలి. పిలిచినప్పుడు అబ్రామే, ఆ పిలిచేటప్పుడు అబ్రాహాములో ఒక సంగతి చూశారంట. 8, అతడు నమ్మకమైన మనస్సు గల వాడని ఎరిగి అని అన్నారు. ఏమి మనస్సు? నమ్మొచ్చింది, మాట వింటాడు, లోబడతాడు అని అనుకున్నప్పుడు భూ దిగంతముల కొనల దగ్గర ఉన్న, అదో పాతాళంలో ఉన్న, ఎటువంటి ప్రతికూల వాతావరణంలో ఉన్న దేవుడు ప్రతి వారిని, నిన్ను, నన్ను, మనల్ని అబ్రాహాము మొదలుకొని యాకోబు మొదలుకొని పరీక్షించినప్పుడు ఇదే అనుకున్నారు. ఏమని అనుకున్నారు? అతడు నమ్మకమైన మనస్సు గలవాడు, మాట వినేవాడు, లోబడేవాడు అని ఎవరు అనుకున్నారు? అబ్రాహాం మీద దేవుడు ఏం ఆశలు పెట్టుకున్నారు? తగిన విధంగా అబ్రహాము లోబడ్డాడు, విధేయుడయ్యాడు.
తండ్రి ఇంటి వద్ద నుండి, దేశం నుండి, బంధువుల వద్ద నుండి ఆయన ఏం చేశారు? ఆ రాగబంధాలన్నిటినీ బయటకు వచ్చాడు. ఆయన తన నమ్మకత్వాన్ని కనపరిచాడు గనక తనకు ఒక సంతానం పుట్టింది. ఆ సంతానం నీవు నేనే. మనం అడుగడుగును మనం ఎట్లాంటి వారమో తెలుసా? మనం అడుగడుగును మనం ఎట్లాంటి వారము? మనము నమ్మకస్తులం కాదు. ఏమండి? ఆ మాట మనకు ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం అనుకుంటా, ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం దగ్గరకు రండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. నేను చదువుతున్నాను, వినండి అమ్మా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. దేవుడు ప్రతిష్ఠించారు వారిని ఏం చేశారు అని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా అందరికంటే ఎక్కువగా ఎంచారంట అని. తర్వాత మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కగా తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు గనుకను. ఇక్కడ కొన్ని సంగతులు ఉన్నవి. మొదటి విషయం, భూమి మీదనున్న సమస్త జనముల కంటే మనల్ని ఎక్కువగా ఎంచారండి. 8లో ఏమన్నారు? యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక. ఆయన ఎంచుకున్నారు, ప్రేమించారు. తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను. అది అసలు విషయం. ఎవరికి ప్రమాణం చేశాను? అబ్రహామునకు ప్రమాణము చేసిన కనుక అబ్రహాము కడుపున యాకోబును పుడుతూ ఉన్నా దేవుడు దేని జ్ఞాపకం చేసుకుంటున్నారు? అబ్రహాంకి ఇచ్చిన ప్రమాణం. నిన్ను నన్ను బ్రతికి బట్ట కట్టేటట్లుగా చాలాసార్లు దేవుడు కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? అబ్రహామును దేవుడు ఎంచుకున్నప్పుడు, ప్రతిష్ఠించుకున్నప్పుడు నమ్మకమైన వాడు వెంటాడు నా మాట లోపడతాడు అని ఎవరిని నమ్మారు ఆయన? అబ్రహాము. ఆ తర్వాత అబ్రహాములో మార్చి సకల జనములు, లోకములో ఉన్న జనాంగాలను ఆశీర్వదించబడేటట్లుగా ఆయన ఆశీర్వదించారు. ఆయన ఎంత ఆశీర్వదించాలో అంతగా అనుకూల వాతావరణం ఎవరు లేదు? మరి అబ్రహాం గడుపును మరి యాకోబులు పుడుతున్నారు. యాకోబు లాంటి వారు అబ్రహాం సంతానంలో నువ్వు నేను చేరుకున్నాము. మనం ఒడ్డెక్కడానికి ఉన్న అనేక కారణాల్లో కారణం ఏంటో తెలుసా? ఒకటి జరుగుకున్నాం, ఏమని? పితరులకు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంతకంటే ముఖ్యమైన కారణం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఇతరుల కంటే ఎక్కువగా మనల్ని ఎంచాలి. ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయములు అంటారు. సమూయేలు మొదటి సమూయేలు 12వ అధ్యాయము 22 అంటారు. యెహోవా మిమ్మల్ని తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్న అదంట.
సందేశం డైవర్ట్ అవుతున్నారు కాదు, కానీ వీళ్ళని చూసి ఇష్టపడడం ఏంటి? ఇంతమందిలో వీళ్ళని ఎంచుకోవడం ఏంటి? ఇంతమందిలో వీళ్ళని ప్రేమించడం ఏంటి? ఇంతమందిలో అడుగడుగున పొరపాట్లు చేస్తూ ఉన్నా కూడా వీరిని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21లో 21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోను కాదు, మరిచిపో జాలనంటే అర్థం ఏంటి? మరిచిపోవడం కొరకు, జ్ఞాపకంలో ఉండకుండా చేసుకునే దాని కొరకు ఎన్నెన్నో అభ్యంతరాలు, కారణాలు కనిపిస్తూ ఉన్నా నేను అని మొండకేసి నేను మర్చిపోతాను అని యాకోబును గురించి, నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు ఇష్టం, నాకు నిన్ను అందరిలో ప్రత్యేకంగా నిన్ను ఎంచి ప్రక్కన పెట్టుకున్నాను అని ఎవరి గురించి చెప్తున్నారు? యేసయ్య యాకోబును గురించి. ఇంకెన్ని చెప్పమంటారండి? ఇందాక అన్నాను, సైడ్ అవుతుందా సందేశం అన్నట్లుగా దేవదూతలు తొంగి చూస్తున్నారు భూమి మీద ఉన్న సంఘాన్ని చూసి. వీరంత తిరకాసులు లేరు, ఒక్క విషయంలో నమ్మకస్తులు కాదు, అడ్డుగోలుగా ఉంటారు, వారం ఏదైతే వద్దంటారు అదే చేసి వస్తారు. ఆయనకి ఎంత ఓపిక, అదేమి దీర్ఘశాంతము, అదేమి ప్రేమ అని యేసయ్యను చూసి, నిన్ను నన్ను చూసి ఎవరు ఆశ్చర్యపోతున్నారు? దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు సాగదీశాను చాలండి. అసలు ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేశాను? యాకోబు అని పదే ప్రతిసారి నిన్ను నన్ను పిలుస్తూ, మనం ఎవరము, ఎక్కడి నుంచి మనము పట్టబడి దేవుని చేత ఈ మజిలీ వరకు వచ్చాము, ఈ యాత్ర అంతటిలో ఎన్నెన్నిసార్లు ఆయన గాయాలు వేరు పెట్టి, ఇబ్బంది పెట్టి, విసిగిస్తూ ఆయాసపరుస్తున్నాము. ఎవరు బ్రతుకు వాళ్ళు చూసుకొని ఇంత ఓపికతో, దీర్ఘశాంతముతో ఈ మజిలీ వరకు దేవుడు ప్రేమించి నడిపిస్తూ, నువ్వు నాకు ఇష్టము, నిన్ను అందరికంటే ఎక్కువగా ఎంచుకున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మర్చిపోజాలను, కావాలంటే జ్ఞాపకం ఉంచుకో, నేను ఎప్పుడు మర్చిపోను అని పదే మనకు అవి చెబుతూ ఆయన చేసిన ఉపకారాలన్నీ మనకి ఏం చేస్తున్నారు? జ్ఞాపకం చేస్తున్నారు. ఎప్పుడైతే ఇది జ్ఞాపకం చేశారో అప్పుడు మనం ఏం చూసుకోవాలన్నాను? మన గతం, ప్రస్తుతం, ఈ మధ్యలో దేవుడు చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారం దేవునికి ఎట్లా చేయలేదు? కనీసం కృతజ్ఞత కలిగి ఉంటే ఏం చేసి ఉండాలి చెప్పండి? అబ్రాహామును ఆయన టచ్ చేసినప్పుడు, ఏర్పరచుకున్నప్పుడు ఏమనుకున్నారంట? నమ్మకమైన వాడు, మాట వింటాడు, లోబడతాడు అని ఎవరు అనుకున్నారంట? అంటే యాకోబు అని నిన్ను నన్ను పిలిచేటప్పుడు ఆయన ఇస్తున్న సందేశం ఏంటో తెలుసా? నేను అలాగ అనుకున్నాను కదా నీ గురించి. ఏమని అనుకున్నాను? నమ్మకమైన మాట వింటాడు, లోబడతాడు, నాకు నచ్చింది చేయడం, నచ్చిందే చేస్తాడు, ఎంత కష్టమైన దానికి విధేయుడై ఆ నాన్నగారు అబ్రహాములాగా వద్దన దాన్ని విడిచి వస్తాడు అని నమ్మకంతో కదా రక్షించుకున్నారు మనల్ని. ఆ పేరుతో ఈ శనివారం పిలుస్తూ ఆ నమ్మకాన్ని భూమి చేశామా, కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా, ఆ పరీక్షించుకునే దాని కొరకే ఆ పేరు పెట్టి పిలిచారు. యాత్రంతటిలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్న సందర్భాలు పదే ఒక మాట
జ్ఞాపకం చేసుకున్నామండి. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంతో చూడండి. కొంచెం వచ్చినారు 10వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి 12 నుంచి. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. అన్ని సందేశాలు మార్గములన్నిటిలో అంటే అర్థం ఏంటి? ఏమేమి ఆజ్ఞాపించారు? అన్ని లేఖనాలు, అన్ని ఆజ్ఞలు, అన్ని శాసనాలు అన్నిటిలో నడుచుచు ఆయన ప్రేమించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందువను మాట కాక. నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నావు? మన నుంచి ఏమడుగుతున్నారంటే నీ మాట వింటాను ప్రభువా అనేది తప్ప మన కానుకలు, మన భజనలు, మన స్తుతి ఆరాధనలు, మన ప్రయాసలు, మన కష్టాలు ఆయన కోరట్లేదు. ఫస్ట్ అడిగేది ఏంటి చెప్పండి? నీ మాట వింటాను ప్రభువా అనేది తప్ప నిన్నేమి అడుగుతున్నారు అంటే ఇప్పుడు కూడా యాకోబు అని పిలిచి ఏమన్నారు? అదే కదా అడిగాను. మరి దానికి అనుకూలంగా మన దగ్గర వాతావరణం ఉందా లేదా అని పరీక్షించుకుంటే మనం ఇప్పటికి కూడా మళ్ళీ యాకోబులాగే కనిపిస్తుంది. కానీ ఆ యాకోబుని మళ్ళీ ఏమని పిలిచారు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అని ఎందుకు పిలుస్తున్నారంటే యాకోబును ఆఖరి మాట యెషయా గ్రంథం 44 ఇంకా చదువుకున్న మాట 21లో యాకోబు ఇశ్రాయేలు వీటికి జ్ఞాపకము. వీళ్ళిద్దరే ఒక్కల 21లో చదువు పిలిచిన పేర్లే ఒక్కరవే కదా. యాకోబు ఇశ్రాయేలు వీటికి జ్ఞాపకము. నీవు నా సేవకుడు, నేను నిన్ను ఏం నిర్మాణం చేశాను? యాకోబుని ఇశ్రాయేలుగా నిర్మాణం చేశాను. నిర్మాణం చేసే ప్రయత్నంలో దేవుడు ఉంటున్నారు. కొద్దో గొప్ప నిర్మాణం చేస్తున్నారు. కానీ మనం కొన్నిసార్లు ఇశ్రాయేల్లో కనిపిస్తాం, కొన్నిసార్లు యాకోబులో కనిపిస్తాం. అందుకే 2 పేర్లు పిలుస్తున్నాం. కానీ ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా ప్రవర్తిస్తున్నా ఆయన ఏమంటున్నారు? నేను మర్చిపోజాలను, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎంచి ఏరి కోరి ప్రత్యేకించుకుని ప్రతిష్ఠించుకున్నాను అని పదే తన ప్రేమను, తన దీర్ఘశాంతాన్ని మన నుంచి ఆయన కోరుతున్న మారు మనసును కోరుతూ ఉండగా మనం ఏం చేద్దామండి? కృతజ్ఞత కలిగిన వారంగా ఆయన మేలుని జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం పరీక్షించుకోవాలి. మాకు ఎంత పొరపాటు చేస్తున్నా మన దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ పొందితే, పరీక్షించుకుంటే, సమాధాన పడితే రేపు దేవుని ఇంట్లోనికి సన్నిధి గట్ట రాగలుగుతాం. ధైర్యంగా రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా అలాగే మనం ప్రయత్నించి దేవుని పాదాలు పట్టుకుని క్షమాపణ వర్తన ప్రేమ మాటలు